హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిచ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వైఎస్ఆర్ బీమా యాప్లో పాలసీ హోల్డర్ యొక్క క్యాప్చర్ ఇమేజ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ బీమా యాప్ను ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొబైల్ నంబర్ దగ్గర మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు వైఎస్ఆర్ బీమా యొక్క యాప్ ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ రైస్ కార్డ్స్, డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడ్, డేటా ఎంట్రీ కంప్లీటెడ్. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రైస్ కార్డ్స్ అంటే టోటల్గా మీ రైస్ కార్డ్స్, మీ క్లస్టర్లో ఉన్నటువంటి రైస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడ్ అంటే ఇంకా చేయనివి ఎన్ని ఉన్నాయి. డేటా ఎంట్రీ కంప్లీట్ చేసినవి ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. మనము ఇప్పుడు పాలసీ హోల్డర్ ఇమేజ్ క్యాప్చర్ను తీయాలి కాబట్టి డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడ్ అనే ట్యాబ్పై క్లిక్ చేయగానే మీ క్లస్టర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ బీమా బెనిఫిషరీస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బెనిఫిషరీ నేమ్ను సెలెక్ట్ చేసుకోగానే మనకు పాలసీ హోల్డర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రైస్ కార్డ్ నంబరు, పాలసీ హోల్డర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ మాత్రం ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వదు. ప్రతి ఒక్క బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్లో ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ను ఖచ్చితంగా టైప్ చేయాలి. అలాగే పాలసీ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్, పాలసీ హోల్డర్ నేమ్, నామినీ రిలేషన్, ఈ విధంగా పాలసీ హోల్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత దాని కిందనే క్యాప్చర్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయగానే మనకు టేక్ ఫోటో, చూస్ ఫ్రమ్ లైబ్రరీ, క్యాన్సిల్. టేక్ ఫోటోపై క్లిక్ చేయగానే మనకు కెమెరా సింబల్ ఓపెన్ అవుతుంది. కెమెరాపై క్లిక్ చేయగానే మనం పాలసీ హోల్డర్ యొక్క ఇమేజ్ను క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయగానే మనకు ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మనకు ఇమేజ్ సేవ్డ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనము ప్రతి ఒక్క బెనిఫిషరీ యొక్క క్యాప్చర్ ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ఇక్కడ డేటా ఎంట్రీ కంప్లీట్ దగ్గర ఒకటి చూపిస్తుంది. ఈ విధంగా మనము మన రైస్ కార్డ్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.